నమస్తే అండి. నమస్తే సార్, ఓటుకు నోటు కేసు వ్యవహారంలో మొత్తంగా మనం చూసినట్లయితే దళిత క్రైస్తవుల్ని వాడుకున్నారు అనేది కొంతమంది వర్గాల ఆరోపణ. ఎవరు వాడుకున్నారంటారు? చంద్రబాబు నాయుడా, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి? ఏం చెప్తారు మీరు? ఓటుకు నోటు కేసులో అయితే మాత్రం దళిత క్రైస్తవులను వాడుకున్నది చంద్రబాబు నాయుడు. మొదట చంద్రబాబు నాయుడు ఒక దళిత క్రైస్తవ ఎమ్మెల్యే, ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను వాడుకుంటున్నాడు, ఆయన ద్వారా నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత కేసీఆర్ కూడా ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే దళిత క్రైస్తవ నాయకుని వాడుకొని ఆయన దీంట్లోనే సీసీ కెమెరాలు ఎందుకు పెట్టాలి, ఆయననే అప్రూవర్గా మాట్లాడుకొని ఆయనతోటి ఏసీబీ కౌంటర్ ఎందుకు పెట్టాలి? అప్పుడు మీడియా అది చూస్తే అంటే ఆ టైంలో మీడియా చూస్తే కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రగతి భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ సన్నాసులు మీ ఎమ్మెల్యేలను కొనుతున్నారు, టీడీపీ వాళ్ళు మీకు సోయలేదా అన్నాడు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుతున్నారని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారానో లేకపోతే ఇంటెలిజెన్స్ ద్వారానో తెలుసుకున్నాడు సీఎం. మరి అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అప్రూవర్గా చేసుకొని అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వాళ్ళు సరెండర్ చేసుకొని వాళ్ళ ఇళ్ళ కెమెరాలు పెట్టి టీడీపీ వాళ్ళని పట్టుకోవచ్చు కదా. ఎందుకు ఒక దళిత క్రైస్తవ ఎమ్మెల్యే అయితే ఈయన అయితే ఎవరు చెప్పలేడు, ఈయననేం అడగలేము చేయలేమని చెప్పి అంటే అధికార పార్టీని కూల్చడానికి ప్రతిపక్ష టీడీపీ ఎప్పుడైతే దళిత క్రైస్తవులను వాడుతున్నదో, నన్ను, సెబాస్టిన్ను, జిమ్మిబాబును వాడుతున్నదని తెలుసుకొని ఈయన అదే దళిత క్రైస్తవ ఎమ్మెల్యేను మరింత ఘోరంగా ఆయన ఓటుకు నోటీసులో చంద్రబాబు వాడిండు, రేవంత్ రెడ్డి వాడిండు అంటే ఉంటే చెప్పండి అయ్యా, వస్తే ఓటు వస్తే వాళ్ళకి లాభం మనకు లాభం మధ్యలో మీకు లాభం అని చెప్పిండు. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్ళి పిలిపించుకొని ఏమ్రా నా ప్రభుత్వాన్ని కూలుస్తున్నావట, వాళ్ళతో కలిసి చేసినవట, నాకు అన్ని ఆధారాలు ఉన్నాయి, నువ్వు ఇమీడియట్గా వాళ్ళ ఏసీబీలో కేసు పెట్టి స్ట్రింగ్ ఆపరేషన్ అంతా చేస్తారు, నీ ఇంటికి 2 సార్లు పిలిపించుకో, 3వ సారి పట్టిపి అని చెప్పి ఇవాళ ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ప్రాణహాని ఉన్నది. ఇప్పటికి నాకు ఒక గన్మెన్ ఇస్తే ఆయనకు 5 గన్మెన్లతో, ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఈ ఆపరేషన్లో పట్టించినందుకు ఆయన ప్రాణాలు తీయవచ్చు. ఆయన ప్రాణాలను ప్రణంగా పెట్టుకొని ఒక దళిత క్రైస్తవ ఎమ్మెల్యేను నువ్వు బలిపశువుగా వాడుకున్నట్టుగా కేసీఆర్. వీళ్ళు కాకుండా ఎంతోమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టీడీపీ పార్టీ వాళ్ళు కలిసిరు, వాళ్ళలో ఎందుకు పెట్టలేదు? కేవలం ఈయనను ఎందుకు పెట్టారంటే దళిత క్రైస్తవులను పావులుగా వాడుకోవడంలో, అంటే పావులుగా వాడుకోవడంలో ఒక క్రిమినల్ ఇంటిమిడేషన్ తోటి ఒక వాడిని మెడకు కత్తి పెట్టి వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఊరి పంపించి ఒక భయానకమైన వాతావరణంలో కేసీఆర్ వాడుకొని ఆ ఆపరేషన్లో ఆయన పార్టీని కాపాడుకోవడంతో పాటుగా ఇక ప్రతిపక్ష పార్టీని కూడా దెబ్బతీసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని దొరికించుకొని కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టడంలో ఆధిక్యత సాధించడంలో టీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఉందని నా అభిప్రాయం మేడం. సార్, దీంట్లో అంటే ఈ కేసు వ్యవహారం మొత్తంలో టీడీపీ మిమ్మల్ని వాడుకుందా, టీఆర్ఎస్ మిమ్మల్ని వాడుకుందా? ఏం చెప్తారు? మొదట వాడుకున్నది టీడీపీ. ఎలా? ఏది క్రిస్టియన్ ఎమ్మెల్యేను అడగడానికి టీడీపీలో ఉన్న క్రిస్టియన్ సెల్ సెబాస్టిన్తో పాటు టీడీపీలో ఉన్న దళిత క్రిస్టియన్ జిమ్మిబాబును పిలిపించి వాళ్ళ ద్వారా రేవంత్ రెడ్డికి చెప్పి ఒక క్రిస్టియన్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఓట్లు మన టీడీపీ ఎమ్మెల్సీకి ఓటు వేయించండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే తోటి అని చెప్పి టీఆర్ఎస్ క్రిస్టియన్ ఎమ్మెల్యే ఓట్లు వేయమని అడిగాడు. అది వాళ్ళు అంటే అది నైతికమా అనైతికమా పక్కన పెడితే ఒక సాధారణ ఆప్షన్ కింద క్రిస్టియన్స్ను వాడారు. కానీ ఏదైతే టీడీపీ క్రిస్టియన్ ఎమ్మెల్యేను కొనడానికి, టీఆర్ఎస్ క్రిస్టియన్ ఎమ్మెల్యేను కొనడానికి దళిత క్రిస్టియన్స్ తోటి రాయబారి నడుపుతుందని తెలుసుకొని తన పార్టీలో ఉన్న దళిత క్రిస్టియన్ ఆంగ్లో ఇండియను స్టీఫెన్సన్ను వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడిన దాన్ని ఆధారం చేసుకొని ఆయనను ప్రగతి భవన్ పిలిపించుకొని నువ్వు నా పార్టీకి ద్రోహం చేయడానికి, టీడీపీ పార్టీకి అమ్మడిపోయినందుకు నువ్వు కుట్ర చేస్తున్నందుకు నీ మీద కేసు పెట్టి నిన్ను సస్పెండ్ చేసి నిన్ను కేసు పెట్టగలుగుతాను, నిన్ను అరెస్ట్ చేయగలుగుతాను, కాబట్టి నువ్వు సరెండర్ అయిపోయి అప్రూవర్గా మారిపోయి మీ ఇంట్లో నువ్వు ఏసీబీ కంప్లైంట్ చేసి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి వీడియో రికార్డింగ్ వాళ్ళతో మాట్లాడి రమ్మని, 2వసారి రమ్మని, 3వసారి రమ్మని వాళ్ళతో అన్ని విషయాలు ఈ యాంగిల్లో కూర్చోబెట్టి వాళ్ళ మొత్తం నువ్వు అంటే ఈయనను ఒక పంజరంలో ఒక దానిలాగా ఎర్రలాగా వాడుకొని వాళ్ళని పట్టుకోవడానికి వాడుకోవడంలో
అంటే ఒక క్రూరంగా ఒక నేరంగా వాడుకున్నది టీఆర్ఎస్ కేసీఆర్ గారు. కంప్లీట్గా వాళ్ళ ప్రీ ప్లాన్డ్ గానీ స్కెచ్ అంతా వేశారంటారు. ప్రీ ప్లాన్ స్కెచ్ మేడం, అంటే ప్రీ ప్లాన్ స్కెచ్చే కాదు, ఇంకొక అనైతికమైన పని చేసి ఇప్పుడు సరే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓట్లు మారడం అభ్యర్థులు పోవడం కామన్, కానీ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఒక అతి ఘోరమైన రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక మనిషి యొక్క హక్కును స్వేచ్ఛను హరించే విధంగా ఆ నేరం చేసి ఫోన్లు ట్యాప్ చేసి ఆ ఎమ్మెల్యేల మూమెంట్స్ కానీ మా మూమెంట్స్ కానీ కనుక్కోవడం చేసింది కేసీఆర్ చేసిన పెద్ద తప్పు. కంప్లీట్గా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీశారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరిని మీరు దోషులు అంటారు? అంటే మీ ఉద్దేశంలో ఏమని చెప్తారు మీరు? ఎవరిని దోషలేదు మేడం, ఫోన్ ట్యాప్ చేసింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరూ ఒక 8 మంది ఐపీఎస్, రాజీవ్ త్రివేది అప్పుడు హోమ్ సెక్రటరీ, డీజీపీ అనురాగ్ శర్మ, వీళ్ళ మహేందర్ రెడ్డి అనుకుంటా, మహేందర్ రెడ్డి అనురాగ్ శర్మ, డీజీపీ స్థాయి అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు, డిఎస్పీ స్థాయి, డీసీపీ స్థాయి అధికారులను వాడుకొని ఫోన్లు ట్యాప్ చేసి ఈ రాజకీయమైన అంటే తన పార్టీని కాపాడుకోవడం అనేది మొదటి తర్వాత సంగతి, కానీ తన పార్టీని కాపాడుకొని ఇంటెలిజెన్స్ ద్వారా వాడుకోవాల్సి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు సార్ చంద్రబాబు అమాయకుడో మంచోడో, కానీ ఓటుకు నేటి కేసు ద్వారా ఇంత బదనమైనప్పటికి కూడా అంతకంటే ఘోరమైన నేరం ఫోన్ ట్యాపింగ్ కేసు బుక్ అయితే తిహార్ జైలుకు పోవాలి. అది ట్రాయల్ నిబంధనల ప్రకారం ఢిల్లీలో కేసు బుక్ అయితే తిహార్ జైలుకు పోవాలి కేసీఆర్ కేటీఆర్ 8 మంది ఐపీఎస్ ఆఫీసర్లు. కానీ పాపం ఆయన ఎందుకు ఆ సీల్డ్ కవర్లలో పోయింది? అప్పుడు మీకు తెలుసు అనుకుంటా, బ్రహ్మ కూడా విడిచిపెట్టలేడు చంద్రబాబు నాన్న అన్నాడు కదా కేసీఆర్. ఎందుకు సైలెంట్ అయిపోయిండు అంటే ఫోన్ ట్యాపింగ్లో ఈయన పూర్తిగా ఇరుక్కపోయాడు, ఐపీఎస్ అధికారులందరూ ఇరుక్కపోయారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వివరాలు సీల్ కవర్లో విజయవాడ కోర్టుకు వచ్చి, సీల్ కవర్లో తెలంగాణ హైకోర్టుకు వచ్చి, మళ్ళీ సీల్ కవర్లో ఏపీ హైకోర్టుకు పోయి ఇప్పటికీ సీల్ కవర్లో దాగుంది. ఆ సీల్ కవర్లు కనుక ఓపెన్ అయితే కేసీఆర్ ఇమ్మీడియట్గా తిహార్ జైలు పోవాల్సిందే. కానీ ఇక నా కేసు నువ్వు టచ్ చేయకు, నీ కేసు నేను టచ్ చేయనని చెప్పి ఇద్దరు రాజీ అయిపోయి హైకోర్టులో అన్ని ఆధారాలు ఉన్నా, చంద్రబాబు వాయిస్ ఉన్నా కానీ అదేమో ఆధారాలేమో కాకుండా హైకోర్టులో బాబు కేసు కొట్టేసిర్రు. నన్ను కూడా దాంతోపాటు స్క్వాష్ చేసి నన్ను కూడా ఆ కేసులో నుంచి తప్పించి ఒక కేసు అయిపోయింది అన్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా మరి మీ ఆద్య ఛానల్ ద్వారా కేసు మళ్ళీ తిరగదోడుతున్నారు. తిరగదోడే వాళ్లకు మొట్టమొదటి తాళం తీసి తిరగదోడండి. ఓటుకు నోటు కేసు తాళం ఎక్కడ ఉంది? సుప్రీంకోర్టులో ఉంది. సో ఎందుకంటే హైకోర్టులో నా పేరు స్క్వాష్ అయిన తర్వాత ఆ ఫైలు అప్పీల్కు తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వేసింది. ఆ సుప్రీంకోర్టులో నేను నిజం చెప్దామని చెప్పి నేను అక్కడ కొంచెం అత్యాశకు పోయి అక్కడ అప్రూవర్ పిటిషన్ వేసి నేను నిజం చెప్తాను, నాకు గన్మెన్ ఇవ్వండి లేకపోతే నాకు ఏదో పోస్ట్ చేయండి అని చెప్పి నేను రాయబారం చేసి, ఎందుకంటే చంద్రబాబుని నమ్ముకుంటే నాకు మోసమే జరిగింది. మోసం అంటే నేను పడ్డ ఈ శ్రమకు ప్లాన్ సక్సెస్ అయితే దాని ద్వారా వచ్చే ఫలితము చంద్రబాబు అనుభవిస్తారు. కాబట్టి దాని దగ్గర ప్రతిఫలం రేవంత్ చంద్రబాబు ఇద్దరు ఇవ్వాల్సిందే. ఓడిపోయినాం కాబట్టి మాకు బదనాం అయిపోయింది, ఇన్ని కోట్లు ఖర్చు అయిపోయింది, మేము నీకు ఇవ్వమని చెప్పి చేస్తే ఇప్పుడు చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ముద్దాయి చంద్రబాబు పార్టీ నడుపుకుంటూనే ఉన్నాడు, ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. అటు ఇటు కాకుండా ఇప్పుడు క్రైస్తవ సమాజంలో బయటకి ఇక్కడ పోయింది అనుకో, ఏదైనా పాస్టర్ల మీటింగ్ ఇంతమంది పిలిచేవాళ్ళు నన్ను, ఇప్పుడు పిలవట్లేదు. ఎందుకంటే ఆయన ఓటుకు నోటు కేసు ఆయన వస్తే మన క్రెడిబిలిటీ పోతే, ఒక పాస్టర్ల మీటింగ్లో ఆయన వచ్చిందంటే అని చెప్పి ఇప్పుడు నా లైఫ్ నా కెరీర్ మొత్తము ఒక బ్లాక్ మార్క్ పడిపోయింది. కాబట్టి నాకు ప్రత్యామ్నాయంగా మా మిస్సెస్ కన్నా ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి లేదా నాకు ఇంకేదైనా ఆల్టర్నేట్గా చూసి, ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎంతమంది నేరస్తులు ఎంతమంది ఉంటారు కదా, వాళ్ళని ఏ రకంగా వాడుకోవచ్చు, ఎందుకు నన్ను వాడుకోవట్లేడు? చంద్రబాబు నాకు అధికారం ఉన్నప్పుడు ఇవ్వలేదు. ఏందని అడిగితే ఇప్పుడు ఓటుకున్నట్టు కేసు ద్వారా నీకు పార్టీ నీకు పదవి ఇస్తే అది మేము నిన్ను ఒప్పుకున్నట్టు అయింది అని నన్ను కప్పి పెట్టాలని చూసి, నీ కొరకు నేను ప్రాణత్యాగం చేసి, అదే నేను మీకు తెలుసో తెలియదు ఏసీబీ వాళ్ళు నా గురించి తిరుగుతున్నారు, నన్ను అప్రూవ్గా మార్చుకొని చంద్రబాబు పేరు చెప్పి, అప్పుడే కనుక నేను ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏసీబీకి దొరికి చంద్రబాబు పేరు చెప్తే ఈ పాటికి చంద్రబాబు పరిస్థితి ఏమో రేవంత్ రెడ్డి ఏం పరిస్థితి ఏమో వాళ్ళకి ఇంకేం తెలియట్లేదు. నేను నా వ్యక్తిగత నా కుటుంబాన్ని నన్ను వదిలిపెట్టుకొని 3 నెలలు అజ్ఞాతవాసం చేసిన. ఎవరి గురించి? రేవంత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి జిమ్మిబాబుకి చెప్పి, అయ్యా మత్తయ్య దొరకొద్దని, మత్తయ్య దొరికితే
ఏమంటే రేవంత్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేస్తారు. పార్టీని సస్పెండ్ చేస్తే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఆమె వాళ్ళ భార్యకు భయపెట్టాడు. అన్న ఇట్లా పరిస్థితి, నువ్వు దొరికితే రేవంత్ పార్టీ సస్పెండ్ చేస్తుంది, పార్టీని సస్పెండ్ చేస్తే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు. రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ భార్య పరిస్థితి ఆగమవుతుంది. కాబట్టి నువ్వు దొరకొద్దంటే కేవలం సెంటిమెంటు రేవంత్ రెడ్డి భార్య చెప్పిన మాటకు రేవంత్ రెడ్డి కాపాడడం కొరకు ఒకటైతే, క్రైస్తవులను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రైస్తవుల ద్వారా క్రైస్తవ ఎమ్మెల్యేలను కొనడానికి పోవడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం పడిపోద్దని చెప్పి ఏపీలో క్రైస్తవులను ఒక అవమానంగా మీ క్రైస్తవుల ద్వారా మా ప్రభుత్వం పడిపోయింది, మా చంద్రబాబు జైలుకి పోయిందని చెప్పి ఒక బద్నాం వస్తుందని చెప్పి, ఇట్లా క్రైస్తవులకు బద్నాం రావద్దని ఒక ఆశయంతో దీంతో నేను 3 నెలలు 6 నెలలు ఎక్కడికి కనపడకుండా, పోలీసులకు కానీ ఎవరికి కనపడకుండా అజ్ఞాతం చేసిన. అటువంటి నాకు చంద్రబాబు గుర్తించాలి కదా, పరోక్షంగా ప్రత్యేకంగా చేయకుండా వదిలేసి మళ్ళీ చూద్దాంలే అని చెప్పి ఆ ఏబి వెంకటేశ్వరరావు, ఆ టీడీ జనార్దన్, కొంతమంది మీడియేటర్స్ ఉన్నారు లోకేష్ దగ్గర పిఏ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఇక ఎంతకాలం వెయిట్ చేస్తామని చెప్పి నేను పోయి సుప్రీంకోర్టులో అప్రూవర్ పిటిషన్ వేసి అప్రూవర్కి పోయినాం. ఎప్పుడైతే నేను అప్రూవర్ పిటిషన్ వేసి నిజాలు చెప్తున్నాడో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో కేసు డేట్ రాదు. అన్ని కేసుల్లో 6 నెలలకు 3 నెలలకు డేట్ వస్తుంటుంది, పోవడం చెప్తున్నారు. ప్రాసెస్ ఆపేసి మరి ఆ ప్రాసెస్ ఆపేయడంలో వెంకయ్యనాయుడు బీజేపీ కలిసి చంద్రబాబు ఫేవర్గా చేసిర్రా? మరి తర్వాత వచ్చి జగన్ అన్నక నా కేసు తీయొచ్చు కదా. ఆడ నేను ఫోన్ ట్యాపింగ్ కేసు నేను విజయవాడలో కంప్లైంట్ చేశాను. సత్యనారాయణపురం పోలీసులో నా ఫోన్ ట్యాప్ చేశారు, నాకు బెదిరింపులు వస్తున్నాయి కేటీఆర్ మీద, కేటీఆర్ డ్రైవర్ తిరుపతి మీద నేను కంప్లైంట్ చేసిన. ఆ కేసు ఫైల్ మూవ్ అవ్వట్లేదు, సుప్రీంకోర్టులో కేసు ఫైల్ మూవ్ అవ్వట్లేదు. అంటే రాజకీయంగా ఎక్కడికక్కడ తప్పించుకొని వెళ్ళిపోయారు.